హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొరమేను చేపల పులుసు ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియో అలా అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి ఎలా చేయాలో. ఇప్పుడైతే ఫిష్ అయితే మంచిగా సాల్ట్ వాటర్లో మంచిగా ఇలా కడిగి పెట్టుకోవాలండి. ఇంకా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ముందులో అయితే మనం మసాలా ఐటమ్స్ అయితే ఎలా వేయించుకోవాలనేది చూపిస్తున్నా. ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, గసగసాలు, కొబ్బరి, లవంగాలు 2, దాచిన చెక్క చిన్న ముక్క, యాలుక్కాయలు 2 ఇలా వేసుకొని మంచిగా కొంచెం ఇలా కలర్ షేడ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇవైతే ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. అదే గిన్నెలోకి ఇంకా మనమైతే కర్రీ చేసుకోవాలి కదా. ఇంకా ముందే మనం ఈ కర్రీ అయ్యేలోపు అవి మనం వేయించుకున్నవి చల్లారిపోతాయని ముందుగానే వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. అంటే ముందే వేసుకుంటే అల్లం వాసన, పచ్చి వాసన అనేది పోతుందని నేను ముందే వేసుకుంటున్నా. మీరు ఫిష్ ముక్కలకి పట్టించైనా వేసుకోండి. నేనైతే మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది, నాకు ఇదే అలవాటు. కొంతమంది అయితే ఫిష్కి ఉప్పు, కారము అవన్నీ కలిపి వేస్తారు కదా, అలా కాకుండా నేనైతే ఫస్ట్ నుంచి ఇలానే చేస్తా. నాకు ఎందుకో ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఉప్పు, కారం అనేది కూడా మంచిగా పడతాయి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం గంటె అనేది యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే ఏంటంటే చేప ముక్కలన్నీ చిదుపుగా ఇరిగిపోతుంటాయి, చిత్తర అయిపోతాయి అని అంటారు. ఇంకా మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చూసేసరికి ఇలా అయితే మంచిగా వేగిపోయి ఉంటాయి. ఒక 2 నిమిషాలండి ఇలా కుదిపేసుకుంటే మంచిగా అటు ఇటు కుదుపుకుంటే మంచిగా అయితే వేగుతుంటాయి చేప ముక్కలు. ఇందులోకి అయితే ఇంకా మగ్గిపోయినాయి. ఇందులోకి సాల్ట్ 1 టేబుల్ స్పూను వేసి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి. కారము మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే ఉప్పు, కారంలో సాల్ట్ ఉందండి అందుకే కొంచెం తగ్గించేసాను. ఇంకా గంటె ఎక్కువగా పెట్టకూడదు. ఇవి కారం అనేవి అన్నిటికి పట్టేలాగా ఇలా కలిపేసుకోండి. నిదానంగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటే ఉప్పు, కారం అనేది పీసెస్కి అనేది పడుతుంది. ఇంకా ఇలా పోసేసుకున్నాక మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం ఉంది కదా, ఆ రసం అయితే పోసేసుకోవాలి. పోసేసుకొని మంచిగా ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా వాటర్ అయితే వేసేసుకొని, నేను చింతపండు గుజ్జే నాకు మా ఇంట్లో అయితే కొంచెం మంచిగా పులుపు అనేది ఎక్కువ తింటారు. అంటే పులుపు అంటే బాగా ఎక్కువ కాదు, సరిపోయేటట్టు. అందుకోసమని మళ్ళీ నేను చింతపండు వాటర్ వేసుకున్నా. పులుపు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకున్నా. ఇంకా ఇక్కడైతే మనం ముందుగా వేయించుకున్నాం కదా, అవైతే ఇప్పుడు మిక్సీ పట్టేసాను. చూడండి ఎంత బాగా పౌడర్ అయిపోయిందో. ఇది మొత్తం వేసేసుకోవాలండి. 2 స్పూన్లు అట్లా అవుతుంది. ఇంకా మంచిగా ఇలా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతుంటే చేపల కూర స్మెల్ సూపర్గా వస్తుంటది. ఇక మొత్తం అయితే ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే మసాలా అయితే ముందుగా పట్టేసుకున్న మసాలా అయితే ఇందులో అయితే నేను ఆనియన్స్ ఏమి వేయట్లేదు, సింపుల్గా చేసేస్తున్నా. సింపుల్ ప్రాసెస్లో ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఇంకా కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడిగా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీకైతే టేస్ట్ ఎలా అనిపించింది? ఇంకా ఇక్కడైతే ఫిష్ కర్రీ తోటి అన్నం అయితే తింటున్నారు. మా సార్ అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తారు చూడండి. నిజం చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.